హలో నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను జోసెఫ్. సో IPL 18 లో మరొక రాయల్ పోరుకి రంగం సిద్ధమైంది. ఆసక్తికర పోరు, టైట్ ఫైట్, ఇవన్నీ కామన్. ఇప్పుడు రాయల్, ఎందుకంటే రాయల్ అని ఎందుకన్నామంటే రాజస్థాన్ రాయల్స్ కి ఇది నిజంగా చావోరేవో లాంటి పరిస్థితి. అఫ్ కోర్స్ ఫైనల్, సెమీఫైనల్ లాంటివి కాకపోయినా కూడా ఈ IPL సీజన్ లో ఆడిన 2 మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది కాబట్టి రాయల్ గా తీసుకుని రంగాల్లోకి దిగుతున్నారు అని అనుకుంటున్నా. మరొక వైపు CSK అంటే చెన్నై. ఈ టీము ఈ సిరీస్ లో, ఈ టోర్నీలో 2 మ్యాచ్లు ఆడితే ఒక దాంట్లో ఓడిపోయింది, ఒక దాంట్లో గెలిచింది. సో కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరువు కోసం ఒకరు ఆడుతుంటే ఇంకొకరు హోదా ఇంకొక పెంచుకోవడం కోసం, ఇంకొక పాయింట్ పెంచుకోవడం కోసం ఇంకొకరు ఆడుతున్నారు అనమాట, మ్యాచ్ గెలుపు పెంచుకోవడం కోసం. సో ఓవరాల్ గా టాస్ వేసేశారు. టాస్ చెన్నై గెలిచింది. అనూహ్య రీతిలో మళ్లీ చేజింగే తీసుకున్నారు. సో ఎందుకు చేజింగ్ తీసుకున్నారంటే ఇక్కడ డ్యూ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి నైట్ టైం చేజింగ్ ఈజీగా ఉంటుంది అనేసి చెన్నై టీం చేజింగ్ తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ని బ్యాటింగ్ ఆహ్వానించింది. అయితే ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ మరి మంచి కోచ్ రాహుల్ ద్రవిడ్. ప్రస్తుతానికి రాహుల్ ద్రవిడ్ మనం చూస్తున్నాం, ఆయన వీల్ చైర్ లో వచ్చి ఆటగాళ్లతో మాట్లాడుతున్నాడు. సో మరి ఆటగాళ్లలో ధైర్యం నింపే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఖచ్చితంగా రాహుల్ ద్రావిడ్. ఎందుకంటే ఆయన భారతదేశానికి, టీం కి ఆయన అందించిన సేవలు ఎలాంటివో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే మొత్తానికి చెన్నై టాస్ గెలిచింది. నేను బ్యాటింగ్ తీసుకుంటారేమో అనుకున్నాను, కానీ అనూహ్యంగా చేజింగ్, గత 2 మ్యాచ్ల్లో కూడా చేజింగే తీసుకున్నారు. సో మొత్తానికి చేజింగ్ తీసుకున్నారు. ఎలా ఉంటుందంటే బౌలర్స్ అయితే మాత్రం మంచి బౌలర్స్ ఉన్నారు చెన్నైకి. కాకపోతే ఒక మ్యాచ్ ఆడి 2 మ్యాచ్లు ఆడితే ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయారు. సో మళ్ళీ ఇంకొక మ్యాచ్ అంటే 3వ మ్యాచ్ ఆడబోతున్నారు. సో మరి 3వ మ్యాచ్ లో తలపడుతున్నారు. పర్లేదు, చెన్నై ఒక మ్యాచ్ గెలిచింది కాబట్టి కొంచెం ఉత్సాహంతో రావచ్చు. కానీ రాజస్థాన్ మాత్రం కసిగా, రాయల్ గా రావాలి, ఎలాగైనా సరే మ్యాచ్ గెలవాలి. ఎందుకంటే ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోవడం కొంచెం బాధాకరం. మంచి ప్లేయర్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకనో మరి ఆ టీం వ్యూహాలు ఫలించక, లేకపోతే అనుకున్న స్థాయిలో ప్లేయర్స్ రాణించుకో తెలియదు. కానీ రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచ్ల్లో కూడా ఓడిపోయింది. సో ఈ నేపథ్యంలో కాస్తంత ఇబ్బందికర వాతావరణం రాజస్థాన్ రాయల్స్ నాకు తెలిసి. సో ఎనీవే మొత్తానికి టాస్ అయిపోయింది. టాస్ అయితే చెన్నై ఫీల్డింగ్ తీసుకుంది, టాస్ గెలిచి కూడా మరి రాజస్థాన్ ని బ్యాటింగ్ ఆహ్వానించింది. మరి ప్లేయర్స్ అదేవిధంగా ఆడియన్స్ కూడా సిద్ధమైపోయారు. ఎందుకంటే టైట్ ఫైట్ కదా, చూద్దాం ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ఎవరు రాణిస్తారని ఆడియన్స్ క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. ప్లేయర్లు ఒక జట్టు ప్లేయర్లేమో కాస్తంత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంటే, మరొక జట్టు ప్లేయర్లు మాత్రం ఎలాగైనా సరే ఈ మ్యాచ్ అయినా గెలవాలని ఇంకొక ఉద్దేశంతో బరిలోకి దిగుతున్నారు. మరి లెట్స్ వాచ్ ఏం జరగబోతుందని.